నేనైతే ఇండియా వచ్చేస్తున్నా. హారబుల్ సీజన్. ఏంటి డ్యూటీ ఇప్పుడే సర్ప్రైజ్ విజిట్ ఏంటి ఫ్లైట్ సో నేనైతే ఇండియా వచ్చేస్తున్నా. సో 1.5 year తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే 1 yearకి వద్దాము అనుకున్నాను కానీ అవ్వలేదు. సో ఇప్పుడు 1.5 yearకి సమ్మర్లో నేనైతే నా ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకొని ఇప్పుడు వస్తున్నా హోప్ఫుల్లీ. సో ఎలా అవుతుంది ఏంటిది అన్నది చూడాలి. ఇది కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ బట్ కంప్లీట్ సర్ప్రైజ్ కాదు. అంటే మమ్మీ వాళ్ళకి రాంగ్ డేట్ చెప్పాను, అంటే బుక్ చేసిన డే నుంచి రాంగ్ డేట్ చెప్తూ ఉన్నా. సో వాళ్ళని మేనేజ్ చేయడం కొంచెం కష్టమే అండ్ ఆల్సో ఫుల్ సర్ప్రైజ్ చేయాలి అన్నా కూడా చాలా కష్టం. సో ఇది ఒక సెమీ సర్ప్రైజ్ అనమాట. నేను ఒక 1 week తర్వాత వస్తున్నా అని చెప్పి 1 week బిఫోరే వెళ్తున్నాను. సో హోప్ఫుల్లీ చూడాలి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్నది. అండ్ ఐఎమ్ ఫ్లయింగ్ త్రూ ఎయిర్ ఇండియా. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా బాగోదు అని చెప్తున్నారు. సో ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో ప్రజెంట్ అయితే మేము న్యూయార్క్ వెళ్ళిపోవాలి, JFK అనమాట. సో రెంట్ కార్ తీసేసుకున్నాం, బ్యాగ్స్ ప్యాకింగ్ అయిపోయింది, మొత్తం లోడ్ చేసేసారు అండ్ ఐఎమ్ ఆల్రెడీ సెట్ టు గో. సో ఇంకా జస్ట్ స్టార్ట్ అవ్వాలి. బట్ 10 hours జర్నీ ఉంది అండ్ 3 members ఉన్నాం, నేను మురళి చరణ్. సో ముగ్గురం స్టార్ట్ అవుతున్నాము. సో హైదరాబాద్లో దిగుతాం, హైదరాబాద్ టు వరంగల్ చరణ్ వెళ్ళిపోతాడు, హైదరాబాద్ టు విజయవాడ మేము వచ్చేస్తాం. సో హోప్ఫుల్లీ జర్నీ ఎలా ఉంటుంది, మా మమ్మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఈ వీడియోని 2 parts చేస్తానా 1 part చేస్తానా, ఐ రియలీ డోంట్ నో బట్ లెట్స్ సీ. సో మార్నింగ్ లెగ్సీ అయితే నేను అలా కొంచెం పూజ చేసేసాను. టెంపుల్కి వెళ్దాం అనుకున్నా బట్ అవ్వలేదు. సో కొంచెం పూజ చేశాను. పులిహోర కూడా ముందు రోజే కలిపి పెట్టుకున్నా బికాజ్ ఇది 10 hours జర్నీ అనమాట. సో మధ్యలో తినడానికి ఉంటుంది అని చెప్పి అండ్ వీఆర్ ఆల్ సెట్. సో లగేజ్ అంతా లోడ్ చేసేసాము కార్లో అండ్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మేము మ్యాక్సిమం మార్నింగే బయలుదేరుదాం అనుకున్నాం. సో మార్నింగే బయలుదేరాం బికాజ్ 10 hours అంటే మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా కూడా ఈజీగా వెళ్ళాలి అని చెప్పి. అండ్ ఏంటి అంటే ఇది మేము తీసుకున్న రెంట్ కార్ అనమాట. సో ప్రజెంట్ అయితే 3 members డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ గో ఈజీలీ. అండ్ గ్యాస్ ఒక 1 or 2 times కొట్టించుంటాము. సో ఆ గ్యాస్ స్టేషన్లోనే ఆగినప్పుడు వీఆర్ హ్యావింగ్. సో పులిహోర ఏంటి అంటే అలా డిస్పోజబుల్ బాక్సెస్లో తెచ్చేసుకున్నాము. అండ్ మా కార్ కన్నా ఈ కార్ చూస్తే మీరు కొంచెం పెద్దది, లైక్ బూట్ స్పేస్ ఎక్కువ వస్తుంది అనమాట. సో దట్ లగేజ్ ఫిట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఈ కార్ ఎందుకు తీసుకున్నాము అంటే మా కార్ మీద అక్కడ దాకా వెళ్ళాలి అంటే చాలా కష్టమైంది అండ్ ఆల్సో లగేజ్ అంతా పట్టదు. అందుకని చెప్పి రెంట్ కార్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ డ్రాప్ ఆఫ్ అండ్ పికప్స్ ఉంటాయి అన్నమాట. సో అది తీసుకున్నాము అండ్ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము, వెళ్తూ ఉన్నాం. ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడు వెళ్తామా అని చెప్పి. బట్ ఈ రూట్స్ అయితే చాలా బాగున్నాయి. సో మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఉండే అనమాట. సో మేము 1 day బిఫోర్ జస్ట్ వచ్చాము, నైట్ బిఫోర్. అండ్ ఫ్రెండ్ ఉంది అక్కడ. సో అలా నైట్ ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేట్గానే స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్ సరిపోతుంది టైం అనుకున్నాం బట్ న్యూయార్క్ ట్రాఫిక్. సో కరెక్ట్గా కట్ ఆఫ్ టైంకి వెళ్ళామన్నమాట. సో మాకు ఫ్లైట్కి అయితే చాలా టైం ఉంది బట్ మేము కార్ రిటర్న్ ఇచ్చేసేయాలి. సో అందుకని చెప్పి కొంచెం హడావిడి అయింది. బట్ ఒక 1/2 hour లేట్ అయినట్టుంది. బట్ టైంకి హ్యాండ్ ఓవర్ చేసేసాం. అండ్ దాని పక్కనే జస్ట్ మనం వాక్ చేసేంత డిస్టెన్స్లోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో లోపల లిఫ్ట్లో నుంచి లోపలే వెళ్ళిపోవచ్చు. చెప్పు ఇంకా అబ్బో వీఆర్ గోయింగ్ ఇన్ ఇంకా ఇప్పుడు. సో రీచ్ అయితే అయిపోయాం అండ్ లగేజ్ ఈజ్ ఆల్ హియర్. సో టర్మినల్ దగ్గర కూడా వచ్చేసాం ఇప్పుడైతే. సో ఇంకా లెట్స్ గో. అక్కడ ఆల్రెడీ ఎయిర్ ఇండియా కనపడుతుంది. సో ఫస్ట్ అయితే బ్యాగ్స్ చెకింగ్ చేసేస్తాం.
మేము మళ్ళీ ఫైనల్గా అన్ని బ్యాగ్స్ ఒకసారి వెయిట్ చెక్ చేసుకొని కొన్నిట్లో కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇవి అయితే మా టోటల్ 9 బ్యాగ్స్. సో 6 చెక్ ఇన్ బ్యాగ్స్ అండ్ 3 ఆఫ్ దెమ్ ఆర్ క్యాబిన్. అండ్ ఎయిర్ ఇండియా అక్కడే ఉంది, మళ్ళీ లేట్ ఎందుకు అని చెప్పి ఫస్ట్ అయితే చెక్ ఇన్ చేసేసాము. నా బ్యాగ్స్ అయితే కరెక్ట్గా ఫిల్ అయిపోయినాయి. జస్ట్ లైక్ ఇది చూస్తే 22.7. సో 23 అలవెన్స్ అయితే అలా పెట్టామన్నమాట. మురళి అండ్ చరణ్ వాళ్ళ బ్యాగ్స్లో అయితే కొంచెం స్పేస్ ఉండే, బట్ నాదే అయితే ఫుల్ వెయిట్ అయిపోయినాయి. అండ్ అయిపోయిన తర్వాత డ్యూటీ ఫ్రీలో విస్కీ ఇవి కొంచెం తీసుకున్నాము. సో నాకైతే డ్యూటీ ఫ్రీ కన్నా బయట తీసుకుంటేనే తక్కువ పడేది అనిపించింది. ఎన్నిసార్లు పడేస్తావు అదే కదా. అప్పటికే హాఫ్ అన్ అవర్ డిలే ఫ్లైట్, క్రూ అంతా లేట్గా వచ్చారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి విస్కీ ఇవి కలెక్ట్ చేసుకొని సీట్స్ వెతుక్కోవడానికి వెళ్ళాం. మేము అంత ఫాస్ట్గా వెళ్తేనే క్యాబిన్ స్పేస్ అంతంత ఉంది క్యాబిన్ బ్యాగ్స్ పెట్టడానికి. అసలు ఏంటి కాదు, సోఫాలు కూడా మనం తిరుగుగా కూర్చొని తెలుసు, పక్క పక్కన కూర్చున్నట్లుంది. రిమోట్ అంటే ఏసీ రిమోటా? హారబుల్ సీటింగ్. ఫస్ట్ బ్యాగ్స్ పెట్టడానికి స్పేస్ లేదు పైన. బ్యాగ్స్ అంతకీ మేము లైన్లో అరగంట నుంచే ఫస్ట్ వచ్చాము. స్టిల్ ఇది పరిస్థితి. ఎంత ఈజీగా పడుతున్నామో చూడు, కెమెరా ఫ్రేమ్లో ముగ్గురమును. ఇందులో 14 hours స్ట్రైట్ జర్నీ. ప్రతి షూర్ దిగేసరికి షెడ్కి వెళ్ళిపోతాయి బాడీస్. మీకు తీసుకో. చాలా వేడిగా ఉంది. ఇండియాలో ఉండే వేడి ఇప్పుడే చూపిస్తున్నారు సెమీగా మైకి. ఏది పెట్టాలా? ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మధ్యలో ఇలా వీడియోస్ తీస్తుంటే వెనక నుంచి ఆంటీ చూస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మీల్. సో చికెన్ రైస్, కర్రీ కొంచెం ఇలా ఇచ్చారు, వాటర్ ఒకటి ఇచ్చారు. అండ్ ఐ షుడ్ సే మీల్స్ అయితే చాలా బాగున్నాయి ఎయిర్ ఇండియాలో. అండ్ ఈ చాక్లెట్ మ్యూస్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక సాలెడ్ ఇచ్చారు అండ్ బ్రెడ్ ఒకటి ఇచ్చారు. సో వెజ్ వాళ్ళకి చికెన్ వాళ్ళకి మారింది ఏంటి అంటే జస్ట్ ద మెయిన్ కోర్స్లో మనకి చికెన్ వచ్చింది, వాళ్ళకేమో పన్నీర్ వచ్చింది అనమాట. సో నాకు ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది అనిపించింది. లైక్ 3 times ఫుడ్ సర్వ్ చేశారు అండ్ కాఫీస్ అండ్ టీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. సో నాకైతే ఫుడ్ చాలా మంచిగా ఉంది అని అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే. నచ్చలేదంటే ఎయిర్ హోస్టెస్కి నచ్చలేదు. సరే నచ్చలేదా? అయ్యో నాకు ఎయిర్ హోస్టెస్ నచ్చలేదు. అదే సో ఫస్ట్ మీల్ అవ్వగానే అందరం స్లీప్ వేసేసాము. ఇది మళ్ళీ సెకండ్ మీల్ అనమాట. అరౌండ్ హాఫ్ జర్నీ అయిన తర్వాత ఇచ్చారు. బట్ హాఫ్ జర్నీకి వచ్చేసరికి కొంచెం టయర్డ్ అనిపించింది అప్పటికే. బికాజ్ కాకపోతే మాకు వచ్చిన స్క్రీన్స్ అన్నీ బాగానే వర్క్ చేస్తున్నాయి. మాకు ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు అయితే స్క్రీన్స్ కూడా నాట్ వర్కింగ్ అని చెప్పారు. అండ్ సెకండ్ మీల్లో వచ్చేసరికి ఇవేవో శనగల్ లాంటివి ఇచ్చారు. ఇదేదో బ్లూబెర్రీది చీజ్ కేక్ టైప్లో ఒకటి ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ వాటర్తో పాటు వెజ్లో వచ్చేసరికి పన్నీర్ బిర్యానీ ఇచ్చారు. చికెన్ వాళ్ళకి చికెన్ బిర్యానీ ఇచ్చారు. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుండే. మళ్ళీ చరణ్కి రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత కాఫీ ఏదో ఉంటే కాఫీ కూడా తీసుకొని తాగేసేసి అలా కూర్చున్నాం అన్నమాట. బట్ ఏమైంది అంటే మాకు సీటింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. నేను ఫస్ట్ తీసుకున్న సీటింగ్స్ వాళ్ళు మాకు చెప్పకుండా చేంజ్ చేసేసారు. అండ్ వెన్ ఐ కాల్ దెమ్ వాళ్ళు నాకు ఏమీ రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేదు. అందుకని చెప్పి మేము మిడిల్ సీట్స్ తీసుకోవాల్సి వచ్చింది.
అండ్ ఆబ్వియస్లీ 14 hours ఫ్లైట్ ఉంటే టైం పాస్ చేయాలి కదా. సో అందుకని చెప్పి మేము ముగ్గురం ఇంకా లూడో ఆడుతూ కూర్చున్నాం, కాసేపు అటు ఇటు ఇది అది అని చెప్పి టైం పాస్ చేసాం. బట్ యా మరీ అంత హారబుల్గా అయితే ఏం అనిపించలేదు. కాసేపు మూవీస్ చూసాం, మాట్లాడుకున్నాం, ముగ్గురం ఉన్నాం కాబట్టి మేబీ మాకు టైం పాస్ అయిపోయింది. అండ్ ఫైనలీ వీ ల్యాండెడ్ ఇన్ ఇండియా. అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ అయితే అంత వర్స్ట్ ఏం లేదు అని చెప్తా. బట్ ఆల్సో వన్ థింగ్ ఏంటి అంటే ఫ్లైట్ డిలేస్ ఉన్నాయి కొంచెం. సో అది ఒకటి ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ మేము ఇక్కడ ముంబైలో దిగేసేసి ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్కి మారడానికి ఫస్ట్ లగేజ్ పికప్ చేసుకున్నాము. లగేజ్ పికప్ చేసుకున్న తర్వాత మాకైన ఇబ్బంది ఏంటి అంటే డ్యూటీ ఫ్రీలో తీసుకున్నాం మేము విస్కీ బాటిల్స్ అవన్నీ మేము మళ్ళీ లగేజ్లోకి పెట్టాల్సి వచ్చింది. సో మనం డ్యూటీ ఫ్రీలో తీసుకునేది వాటిలో పెట్టకుండా వెయిట్ సెపరేట్గా వస్తుంది అని చెప్పే కదా. బట్ యా మళ్ళీ మేము దానిలో పెట్టి మళ్ళీ వెయిట్స్ చూసుకొని మళ్ళీ సెటిల్ అప్ చేసుకొని మేము డొమెస్టిక్ దానిలోకి ఇవ్వాల్సి వచ్చిందనమాట. డొమెస్టిక్ దానిలో చెక్ ఇన్ చేసి మళ్ళీ లైక్ సెక్యూరిటీ చెక్స్ అన్నీ పాస్ చేసుకొని మేము డొమెస్టిక్ దానికి వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కేసాము ఇంకా. సో అప్పటికే చాలా టైర్డ్ ఉన్నాం అనిపించింది, ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నాం కదా, నిద్ర వచ్చేస్తుంది ఆ టైంకి ఇంకా ఎక్కువ. బట్ యా ఫైనల్లీ మా ఫైనల్ ఫ్లైట్ కూడా మేము రీచ్ అయిపోయాం. మాకు ఈ ఫ్లైట్లో కూడా కొంచెం ఫుడ్ ఇచ్చారనమాట. ఒక కప్ కేక్ లాంటిది ఇచ్చారు అండ్ ఇదేదో పఫ్ టైప్లో ఉంది సంథింగ్ కైండ్ ఆఫ్. సో ఈ రెండు ఇచ్చారు, అది అలా తినేసాం. అండ్ దిస్ ఈజ్ వెరీ షార్ట్ ఫ్లైట్, సో 1 hour కూడా టైం పట్టలేదు. వీ రీచ్డ్ వెరీ ఫాస్ట్. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళకి నేను వస్తున్నట్టు ఏమీ తెలియదు కాబట్టి ప్రాబబ్లీ శరత్ ఈస్ కమింగ్ టు పిక్ మీ అప్. వీ ఆర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడికి వచ్చి నీకేమవుతుంది? శరత్ అండ్ ఇంకా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే బండి మీద అలా ఒక రౌండ్ వేసేసి కార్ ఛార్జ్ అవుతూ ఉంది. సో ఛార్జ్ అయ్యేదాకా వెయిట్ చేసి మేము వెంటనే ఇంకా ఫుడ్ తినేసి కొంచెం విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ విజయవాడ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. సో దట్ మా డాడీ ఏంటి అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటారు అని చెప్పి. సో ఇది అయితే విజయవాడ అవుట్స్కట్స్ లైక్ కనకదుర్గమ్మ గుడి ఈ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం. అండ్ బందర్ రోడ్ విజయవాడ రాగానే ఇంకా అదొక ఫీలింగ్ వచ్చేసింది అనమాట, అమ్మ వి రీచ్డ్ హోమ్ అని చెప్పి. సో ఇట్ వాజ్ ఏ వెరీ నైస్ ఫీలింగ్. సో ఫస్ట్ అయితే మురళి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేసి దెన్ మేము మా ఇంటికి వచ్చాము, ఎందుకంటే మా డాడీ వాళ్ళు లెగ్స్ ఉంటారా లేదా అన్న డౌట్లో ఉన్నాము. అండ్ హియర్ కమ్స్ ద సర్ప్రైజ్. చెప్పకలేదా వస్తారు బయటకు వస్తారు చెప్పాలి కదా.
ఏంటి డ్యూటీకి ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది వచ్చేసాను. ఏంటని ఇచ్చారా కాదు ఏంటి ఇప్పుడేంటి ఈ సర్ప్రైజ్ వెళ్ళిపోయి మళ్ళీ రమ్మంటారు అంకుల్. కాదు మరి ఏంటి ఇప్పుడేంటి ఊరికే సడన్ గా వచ్చేసాం. షిఫ్ట్ అయిపోయింది వచ్చేసాం. కాదు మీరు పిచ్చా ఏంటి వల్ల ఎప్పుడేంటి సోమవారం ఏంటి ఇప్పుడు నేను ఇంకొచ్చా శరత్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి అడుగుదాం అనుకుంటున్నా నేను బండి సౌండ్ ఏం పడితే తెలిసిందా అని అడుగుతున్నా నేను కూడా. కాదు నువ్వు ఇంకా రియలైజ్ అవ్వట్లేదు ఏంటి వచ్చాను ఈ లగేజ్ ఇంకా బయట ఉన్నాయి. బయటకు రావట్లేదు ఇంకా డౌట్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అసలు డ్యూటీ నువ్వు కూడా సర్ప్రైజ్ విజిట్ ఏంటి ఫ్లైట్ టికెట్లు నాకు తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నాను. సరత్ నువ్వు కలాడ్రస్ తెలిసిందని అడుగుతున్నాను సరత్ని. అదే మీరు ఎయిర్పోర్ట్ రాకుండా మీరు రావడం ఏంటి అదే ఇంత ముందు అసలు ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు మీ ఆప్షన్ అది ఫోన్లు వాడే చేయలేదు పాపం. వాడే చేయలేదు. ఫోన్లు ఆఫ్ చేయాలి, అది మా ప్లాన్. పని చేయట్లేదు అని మరి చెప్పారు 14 కదా hours ఫ్లైట్ లో ఫోన్ పని చేయదు కదా. ఏంటి పాప తీసుకోవడం అర్జెంట్ అడుగుతా ఉంటుంది అరే ఏం చెప్తా వస్తావు నువ్వు బయటికి అది వచ్చా వెళ్ళిపోయాను. ఎందుకని ఇట్లా అసలు నేను బుక్ చేసేటప్పుడే ఇప్పటికే బుక్ చేశాను. నేను 6 నెలల నుంచి చెప్తున్నా మాకు శరత్ గురించి మీకు ఇంట్లో ఇస్తున్నాడు. సర్ప్రైజ్ వచ్చాడు అని. వస్తామని ఎవడనుకున్నాడు. అది నేను రాలేదు కదా, 5 days ముందు వచ్చా అంతే. నేను వాళ్ళైతే అడౌట్ చేయించాయి నీకు మరి తిప్పలు పడ్డాను. నువ్వేమో ఫోన్ చేయు, ఇదెందుకు సర్దుతున్నావు, అదెందుకు సర్దుతున్నావు మాట్లాడితే కాల్ చేస్తున్నా. మాకు సర్ప్రైజ్ వద్దు, మేము వచ్చి లగేజ్ ఎలాగో కార్ లో ఉంది. ఇల్లు సర్దుకోవాలి. నేను అందుకే అన్ని రోజులు చదువుతాను. నువ్వు ఇంకా సర్దలేదా, నువ్వు ఇంకా సర్దలేదు. పంజే గన్వర్ ఎయిర్పోర్ట్ లో దింపారా? అదే రెండు రోజులు ఉండి తర్వాత హైదరాబాద్ లో దిగాం. నిన్న నైట్ శరత్ వచ్చాడు. శరత్ నన్ను తీసుకొచ్చాడు. ముందు ఫ్లైట్ పెట్టుకున్నావు సర్ప్రైజ్ ఇద్దామని సో మొత్తానికి నా సర్ప్రైజ్ అయితే బాగానే వర్కౌట్ అయ్యింది. అండ్ ఐఎమ్ హ్యాపీలీ ల్యాండెడ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.